బుద్ధ చూపించుకుని ఈ లాస్ట్ సరిపోతుంది. क्या करे मेरे फोन पे क्या करता पैसा పెట్టుకున్నాడు. ఇప్పుడు మనవానికి ఆధారి మీద ఉంటావో बचने देते नहीं सुनता हूँ पब्लिक में सुनेंगे पैसा చెప్పి నువ్వే చేయాలా మాకు ఎలగటోళ్ళు అందరూ యాదో ఒకటి తాగుంది నిలబెట్టు పెట్టినావు చెయ్యి 10 మందిలో చేసి ఇవ్వాలని నేను సాధ్యాల వచ్చింది ఆ సమస్యలు ఎందుకనే చెప్పలేదు తల్లి తినేది ఏదంటే చేసుకుంటూ వస్తాను. ఈరోజు నువ్వు కూడా విచారించుకుంటావు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరు డబ్బులు వేస్తామని చెప్పి అందరు పడలే అని చెప్తున్నారు. ఎక్కడన్నా 1-2 పడలా ఎవరికి పడలేదు వాళ్ళకు డబ్బులు రావాలా పై నుంచి రావాలా 65 చేసి ఏం కాదులే వస్తావు లక్షణంగా ఉంటావు ఇల్లు ఇస్తాం అన్ని ఇస్తాం సరేనా అమ్మా పాప డబ్బులు పడినాయా తక్కువ పడినాయా ఎంతమంది ఏం చదువుతున్నాడు వాడికి పడలేదా ఒకరికి పూర్తి ఇవన్నీ పాపకు తక్కువ పడినాయి. సో ఇప్పుడు అది కనుక్కోవడానికి వచ్చినాం మేము. పాపకు పూర్తి పడి చేస్తాం వాడికి డబ్బులు పడతాయి సరేనా. గ్యాస్కి డబ్బులు పడినాయా నువ్వుమా ఏమే విషయం వస్తుందా మనం పడిన డబ్బులు లేక గ్యాస్ డబ్బులు పడినాయా పడలేదా ఇచ్చినామన్నా ఇచ్చామంటే మళ్ళీ గ్యాస్ వాళ్ళు పోయినా మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ అన్ని పెట్టినారు కదా. సరే ఏదైనా మీరు సచివాలయం పోయి ఎవరు పడలేదు మీరు నోట్ చేసుకోవాలి. వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని పంపించారు అవి కూడా వస్తాయి కూడా రాలేదు కొత్తవి రావాలి కదా వస్తాయి తొందరగా వస్తాయి
ఇస్తాము. మీరు పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు బంగపోయిన కట్టుకోండి అని అందరూ నాకు ఇల్లు నీళ్ళిపోయినాయి కట్టుకోలేక మళ్ళీ నువ్వు వెళ్ళు ఇల్లు మిగిలిపోయినాయి పోయిసారి కట్టుకోరి 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 అది అయిపోయింది కొత్తగా వస్తాయి క్షణంగా ఇస్తా పింఛనా ఎంత వయసు మీకు 52 పింఛన్ 40 పింఛన్ వస్తుంది ఇల్లు ముసలి కాబట్టి ఓళ్ళకి లేవు ఆడలు విడిచిపెట్టి పోతే ఓళ్ళు విడిచిపెట్టి ఆడళ్ళకు ఉంటాయి కానీ అదే అడుగుతున్నాం చంద్రబాబు ఏం సార్ మాకేం లేవా ఊళ్ళోకి పోయినప్పుడు అడుగుతారు ఏమి ఇవ్వాలి ఎంత అదే 4000 ఇస్తారు కదా వస్తుంది నెలలు ఇస్తారా ఒకటేసారి కదా మనం పెంచాము 1000 రూపాయలు జగన్మోహన్ 200 పెంచలే అదే అదే పట్టుకో పట్టుకో కూర్చో వాళ్ళన్నీ తప్పని పాటలు చెప్పారు కాబట్టి మీరు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు చేస్తాం నీకు ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇద్దరు పన్నాను జగన్మోహన్ లెక్క ఒకరికే ఉంది నీకు డబ్బులు ఉన్నాయా ఇద్దరు ఉన్నాయా ఉన్నాయి కదా పిల్లలమ్మా నీకు పిల్లలు ఉన్నారా హిందీ మీద చేయాలి ఆ రోడ్డు వరకు చేయాలి ఖాళీ వరకు చేయాలి దాంట్లో కలపాలి పెడదాం ఇంకా అక్కడక్కడ రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి అది అయిపోయినా కాలువలు పనులు పెడతాం రోడ్లు వేయడం రోడ్డు వేయాలి కదా ముందు ఇస్తున్నారు చేస్తాము మేము అందరికి ఇస్తాము ఇస్తలేకపోయింది లేకపోతే అప్పుడు అందరికి ఇచ్చింది వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకుంటారు జగన్ కాలనీ వాళ్ళు పట్టుకుంటారు ఇచ్చింది పొలం నేను మీకు అందరు ఇవ్వాలని ఎలక్షన్ రావడం ఇవ్వలేకపోయాను సో ఈసారి ఇస్తాం ధైర్యంగా ముందు మీ పిల్లలు బాగా చదివించుకొని మీకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత ఇల్లు ఇచ్చే బాధ్యత మాది స్థలం ఒకటే కాదు ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం మీరు కట్టాలైతే ఒరిజినల్ ఉన్నారు వాళ్ళకి అర్థమైందా 5 లక్షలలో 3 లక్షలు గవర్నమెంట్ పోయింది ఒరిజినల్ ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళకి చేస్తాం అర్థమైందా ఇప్పుడు నీకు ఇచ్చామనుకో వాళ్ళని తిట్టినట్టు మళ్ళీ నన్ను తిడతారు కదా తిట్టరు బాగుంది కూటమి లేకుండా నా కొడుకు అనిపించాను రాజన్న లేకపోతే అక్కడ చేస్తాం అంతేగాని నువ్వు కూర్చుని ఇల్లు కట్టుకుంటా ఇల్లు వేరేసాటి ఇస్తాం స్థలాలు వేరేసాటి ఇస్తాం కానీ ఇక్కడ పబ్లిక్ ప్లేస్ ఇస్తే ఎంతమందికి ఇస్తాం దాంట్లో ముందు ఎంతమందికి ఇస్తాము పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేపిస్తాం కానీ మీకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి మీకు స్థలాలు ఇల్లు ఇచ్చేది వేరే చోట అర్థమైందా అడిగినావు లైట్ అడిగినావు రోడ్డు అడిగినావు అన్ని చేస్తాను సరేనా మీకు రాసేయండి ముందు స్తంభం వేస్తే మళ్ళీ పీకాల్సి వస్తుంది అందుకే ఇది అయిపోయిన తర్వాత ఒకటేసారి అప్పుడే వేస్తాం సరేనా మాకు కాలం సంవత్సరం కొంచెం సార్ అసలు అసలు లేదు చాలా ఎడ్యుకేషన్ వేసారు ఈ రోడ్డు కొంచెం కూడా గ్యాప్ లేదు ఈ రోడ్లని మనం నేనేం చేయలేం కదా అన్న ఇక్కడ అన్న అన్న ఇక్కడ అన్న అన్న ఇటు సైడ్ ఇటు ఇటు పక్కన ఎన్నో క్లాసు డబ్బులు పడ్డాయా లేదా అని అడిగిన గ్యాస్ గ్యాస్ పడతలు తెచ్చుకున్నావా గ్యాస్ తెచ్చుకున్నావా రెండోసారి తెచ్చుకున్నావా కానీ పడలే అవి పట్టిన పడినాయి కదా స్థలం కూడా ఇస్తాను నేను స్థలం ఇస్తాను ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాను
రెండోసారి గ్యాస్ తెచ్చుకున్నావా నువ్వు? రెండోసారి పడలేదా? అది కలుసుకోవడానికి వచ్చినాం మేము, కంటెంట్ చేస్తాం. సరేనా? మీరు ఒకసారి తీసుకురండి, నేను చూసుకున్నాను. సరేనా? వేరే ఇబ్బందులు ఏమైనా చెప్తు నీకు? సరే, అది నేను మాట్లాడతాను. గ్యాస్ డబ్బులు పడినాయా? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండాలి, తప్పదు కదా.